ప్రస్తుతం మనం ఉన్నది ఏలూరు జిల్లా కామరకోట మండలం జిలకరగూడెం గుంటుపల్లి బౌద్ధ గుహల వద్ద ఉన్నాము. ఈ బౌద్ధ గుహలు అనేవి పూర్వం నుంచి ఈ బౌద్ధ రామాలు బౌద్ధ భిక్షువులు వారి ఉండటానికి ఇక్కడ గుహలో మరి త్రవ్వి నివాసాలు ఏర్పాటు చేసి బౌద్ధ భిక్షులు ఇక్కడే ఉండేరని సమావేశాలు వేసుకునేవారని ఒక నానుడి. అయితే బౌద్ధ రామాలు అవి పండు ఇటుకతో నిర్మాణం చేశారు. అవి ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. కార్తీక మాసం వచ్చిందంటే ప్రతి సంవత్సరం చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కానీ మరి అత్యధిక జనం వస్తారు ఇది చూడటానికి. సెలవులు వస్తే స్కూల్ పిల్లలు పిక్నిక్ స్పాట్గా దీన్ని ఎంచుకుంటారు. కార్తీక మాసంలో ప్రజలు ఇక్కడికి వచ్చి మరి ఈ యొక్క దేవుణ్ణి బౌద్ధ భిక్షుల్ని మరి ఈ యొక్క ప్రదేశాన్ని పురాతన కట్టడాలని చూసి తరిస్తుంటారు. అదేవిధంగా ఉత్సవాలు అనేది చాలా ఘనంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి మరి బౌద్ధ భిక్షులు నిర్మాణం చేసిన ఈ యొక్క కట్టడాలని దీన్ని ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుందని మరీ ముఖ్యంగా పిల్లలు పెద్దలు మరి దీని కొండ మీద రావాలంటే చాలా ప్రయాసపడుతున్నారు. దానికి ఏంటంటే ప్రభుత్వం రోప్ ఏర్పాటు చేస్తే మరి పిల్లలకి పెద్దలకి కొండపైకి వచ్చి ఇవన్నీ చూడటానికి కూడా మరి ఇది గొట్టు మీద ఉంది కాబట్టి ప్రకృతి సహజంగా ఈ యొక్క అడవులు ఉన్నాయి కాబట్టి ఆహ్లాదాన్ని వారు అనుభవిస్తానికి అవకాశం ఉంటుంది, ఆనందపడతారు పిల్లలు. కనుక ప్రభుత్వం నిధులు కేటాయించి దీన్ని డెవలప్ చేయాలనేసి ప్రజలు కోరుతున్నారు. నా పేరు నాని అండి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో గుంటుపల్లి గ్రామం అని చెప్పేసి ఇక్కడ ఉన్నదండి. బౌద్ధ రామాలు అని చెప్పేసి ఉన్నాయి. ఇవి యాక్చువల్గా ఎప్పటి నుంచో డెవలప్మెంట్ కాకుండా ఇట్లా పలానా పరిధిలో నుంచి ఆగిపోతూ ఉన్నాయి. వీటిని డెవలప్మెంట్ లేకుండా ఇట్లనే ఈ పాడుబడిన గుహలకి ఇట్లా పెట్టేస్తారు. వీటికి చాలా హిస్టరీ ఉంది, చాలా స్టోరీ ఉంది, కానీ ఎవరు తెలుసుకోలేక ఇవి ఇట్లా ఆగిపోతూ ఉన్నాయి. ఈ గుహలను ఇంకా డెవలప్ చేయాలని చెప్పేసి మేము చాలా మంది కోరుకుంటున్నామండి. ఎవ్రీ సండే ఇక్కడికి స్కూల్ టీచర్స్ కావచ్చు, స్కూల్లో ఉండే పిల్లలు కావచ్చు, కాలేజీ పిల్లలు కావచ్చు, ఇట్లా పెద్దలు కావచ్చు, ముసలాళ్ళు కావచ్చు, వీటిని చూడడానికి కోసం వీటిని పరీక్షించడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. వీటి చూడడానికి చాలా మంది వస్తున్నా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఒకటి లేవు, పైకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ స్టెప్స్ ఇట్లాంటి స్టెప్స్ ఎక్కాలంటే అబౌవ్ 40 years అబౌవ్ 50 years వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళకు కూడా చూడాలి అనే ఉత్సాహం కలుగుతూ ఉంది. ఇప్పుడు చూసుకుంటా ఉంటే కాలేజ్ టీచర్స్ వాళ్ళు, కాలేజ్ పిల్లల వాళ్ళు మాత్రమే చూడగలుగుతున్నారు. అంటే ఒక తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే చూడగలుగుతున్నారు. పెద్ద ఏజ్ వాళ్ళు చూడడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా పైకి ఎక్కడానికి అయితే ఇవన్నీ మన రూప్ ఇట్లాంటివి అరేంజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ మంచిగా టేక్ కేర్ చేసుకొని రూప్ ఇట్లాంటివి అరేంజ్ చేసి పైకి రావడం కోసం ముసలాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇబ్బంది కాకుండా పైకి వచ్చిన వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి. వచ్చిన వాళ్ళకి మన సెక్యూరిటీ ఎవరైనా ఉండి, అంటే ఇక్కడ చుట్టుపక్కలలో మన జంతువులు ఏమైనా ఇబ్బంది పెట్టినా సరే సెక్యూరిటీ ఇచ్చి పైకి వచ్చిన వాళ్ళకి వాటర్ ఒకటి కావాలి, రూప్ ఒకటి ఉండాలని చెప్పేసి మేము కావాలని కోరుకుంటున్నాము. చూస్తున్నారు కదండి, ఈ బౌద్ధ రామాలు అనేవి మనకి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. మనం ఇక్కడ నుంచి పైకి రావాలంటే 1-2 కిలోమీటర్ల నుంచి మనం పైకి రావాల్సిన అవసరం ఉంటుందండి. కాకపోతే మనుషులు రావడానికి చాలా మంది కిందనే ఆగిపోతున్నారు. ఓల్డేజ్ వాళ్ళు పైకి రావడానికి ఇబ్బంది పడి కింద నుంచి కొన్ని వాళ్ళకి కనిపించిన దృశ్యాలన్నీ చూసి వెళ్ళిపోవడం, కనిపించిన వాటిని ఫోటోస్ తీసుకుని వెళ్ళిపోవడం తప్ప పైన వాటిని గ్రహించి పైన వాటిని సమాజంలోకి తీసుకురాలేకపోతే ఇట్లనే ఆగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఆధ్వర్యంలోకి తీసుకొని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని వీటన్నిటిని గ్రహించి పైనకి రావడానికి ముసలి వాళ్ళకైతే కావచ్చు, పెద్దవాళ్ళకైతే కావచ్చు ఒక రూప్ అనేది అరేంజ్ చేయాలి. పైకి వచ్చిన వాళ్ళకి మంచి సబ్జెక్ట్ తెలియడం కోసం ఎక్స్ప్లెనేషన్స్ ఎక్కడికెక్కడి బోర్డ్స్ అని అరేంజ్ చేయాలి. వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా సెక్యూరిటీ అరేంజ్ చేయాలి. పైకి వచ్చిన వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి. ఇది చూస్తూ ఉండండి, ఇక్కడ లోయల నుంచి పైకి రావడానికి కొన్ని వందల స్టెప్స్ ఉన్నాయండి. అవన్నీ దాటుకొని ముందుకు రావాలంటే కొంతమంది వస్తున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు, కొంతమంది కిందనే చూసి వెళ్ళిపోతున్నారు. పైకి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్స్ ఇది ఎప్పటి నుంచి జరిగింది, ఇది ఎప్పటి నుంచి ఉన్నది, దీని హిస్టరీ ఏంటి, దీని ప్రతి ఒక్కదానికి బోర్డ్స్ ఉండాలండి. ఇవి చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉన్నాయి. మన భవిష్యత్ తరాలకి మనం చూపించుకోవడానికి ఇవి తప్ప మరొకటి ఏమి ఉండమండి. ఇంకా మనం ఆల్మోస్ట్ చూస్తూనే ఉన్నాం, బయట అన్ని ఎప్పటికీ ఉన్నవన్నీ ఎక్కడెక్కడో డెవలప్ చేస్తున్నారు తప్ప మన దగ్గరలో ఉన్నది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది, మన ఏలూరు జిల్లాలో ఉన్నదాన్ని మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాము. దయచేసి సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ఒకసారి గమనించి దీని తరఫున ఒకసారి ఆలోచించి దీన్ని కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొంచెం డెవలప్ చేయగలరని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఏలూరు జిల్లా నుంచి మేము చాలా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరియు షేర్ చేయండి. చూసి వెళ్ళిపోకుండా తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి సేవ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.